కోట శ్రీనివాసరావు గారి సినిమాలు చాలా వైవిధ్యమైన సినిమాలు, మీకు తెలిసిందే. గొప్ప నటుడు, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. మరి మీకు తెలిసిందే గత కొంత 2-3 ఏళ్లుగా ఆయన డయాబెటీస్తో, అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి సాధారణంగా ఒక కళాకారుడికి కంటిన్యూస్గా సినిమాలు చేస్తుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యంతో చేయలేనప్పుడు ఆయన కొంచెం డిప్రెషన్లోనే ఉన్నారు. మేము రెగ్యులర్గా పక్కపక్కళ్ళే కాబట్టి చాలాసార్లు వారిని విజిట్ చేయటం, చూడటం జరిగింది. అలాగే అనేక సూచనలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడూ రెగ్యులర్గా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అని ఎన్నో సూచనలు ఇచ్చిన గొప్ప వ్యక్తి. వారి అబ్బాయి చనిపోవటం అదొక పెద్ద అన్ఫార్చునేట్ థింగ్. సో ఏదేమైనా ఇటువంటి గొప్ప వ్యక్తులకు మరణం అనేది ఉండదు. వాళ్ళు చిరస్థాయిగా ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇవాళ 3ంటికి ఇండస్ట్రీలో వర్గాలకి ఎవరికి కన్ఫ్యూషన్ లేకుండా ఇవాళ 3ంటికి మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు జరుగుతాయి. అప్పటి వరకు ఇక్కడే వారి ప్రజల సందర్శనార్థం ఫిలిం నగర్లోనూ వాళ్ళ ఇంటి దగ్గర వారి భౌతికాయాన్ని ఉంచుతారని వారి కుటుంబ సభ్యులు, 2 కూతుళ్ళు అలాగే వారి కోడలు తెలియజేశారు. కోట గారి ఒక్కసారి వారి జర్నీ చూస్తే ఆ తరం సినిమా హీరోలతో చేశారు, ఈ తరం సినిమా హీరోలతో చేశారు, మెయిన్ లీడ్స్ కూడా చేశారు. సో ఎట్లా చూస్తారు సార్? నటుడుగా అసలు మేము చెప్పాల్సిన పరిస్థితి కాదండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి అందరికీ తెలిసిన విషయం ఎంత గొప్ప నటుడో, ఎన్ని వైవిధ్యమైన పాత్రలు చేశారో. అంటే ఆయన జనరల్గా యాక్టర్గా పరకాయ ప్రవేశం చేసినట్టు ఉంటుంది యాక్టరు. సో అందుకని నటుడుగా గ్రేట్ యాక్టర్, ఇండస్ట్రీకి తీరని లోటు. డెఫినెట్గా ఇటువంటి గొప్ప నటుడు చనిపోవటం అనేది మాకు తీరని లోటు. ఎట్లా మాట్లాడారు సార్? చివరిగా మేము చాలాసార్లు రీసెంట్గా కూడా ఇంటికి వెళ్ళటం జరిగింది. అదే బాధపడ్డారు. అంటే ఒక ఆర్టిస్ట్కి రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటే యాక్టివ్గా ఉంటారు. అనారోగ్యంతో బెడ్లో ఉండి చాలా నేను ఎప్పుడు ఇంత ఖాళీగా లేను, ఎలాగైనా తొందరగా నయమై నేను వేషాలు వేయాలి, జనాల్లోకి వెళ్ళాలి అనేది వారి కోరిక. నటుడికి ఎప్పుడు 24 hours సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు వారి హెల్త్ దానికి పర్మిట్ చేయలేదు. శ్రీనివాస్ గారి జీవితం ఒకసారి చూస్తే సార్ అందరికీ ఆదర్శనీయంగా చూస్తూ ఉంటాము. ఏం చెప్తారు సార్? అంటే ఒక అత్యంత సామాన్యమైన జీవితం నుంచి ఒక బ్యాంక్ ఉద్యోగిగా మొదలుపెట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి, నాటక రంగం నుంచి వచ్చి ప్యూర్ ప్రతిభతోటి ఇక్కడ దాకా వచ్చారంటే అది ఆయనలో ఉన్న ప్రతిభకి తార్కాణం. అటువంటి వ్యక్తులు ఆదర్శప్రాయంగా నిలుస్తారు ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా కోట గారు మనకి ఆదర్శప్రాయులు. అది ప్యూర్లీ టాలెంట్ తోటి వచ్చింది. ఆయన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అక్కడి నుంచి వచ్చి ఆయన ఒక ఎమ్మెల్యే దాకా వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత ఎన్నో పదవులు పొందారు. ఇది చాలా నిరాడంబరుడు. ఆయన ఇంట్లో చూస్తే మీరు చాలా సింపుల్గా ఉంటారు. ఆయన మీద ఆయన జోకులు వేసుకునేటువంటి ఏకైక వ్యక్తి ఆయన. చాలా గొప్ప వ్యక్తి. మాట చాలా కఠినంగా ఉంటుంది కానీ మనసు వెన్న. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో ఉన్నారు. ఇటు ఫిలింలో కూడా వారు బిజీ లేని పరిస్థితి. నాకు ఇచ్చిన ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు నాకు పని కల్పిస్తే బాగుంటుంది, వెళ్తే ఆయన అనుకున్న మాట నిజం. నాతో కూడా అనేవారు, నేను యాక్టివ్గా యాక్ట్ చేయాలని ఉంది, నాకు ఇంకా ఇస్తే బాగుంటుంది రోల్స్ అని. కానీ ఎందుకో నన్ను మీరు కన్సిడర్ చేయట్లేదు అనేవారు. అలా కాదు గురుగారు, మీరు ఇంప్రింట్ వేశారు అందరి హృదయాల్లో. మీరు చేసిన సినిమాలు మామూలు కాదు, ఇన్ని చేశారు కదా. సో మీరు స్ట్రాంగ్ ఇంపాక్ట్ మీద అందరి మీద ఉంది. 750, 760 సినిమాలు చేసి ఉన్నారు మీరు. సో ఖచ్చితంగా మీరు ఇప్పటికీ మీరు చేయొచ్చు. మీరు రాయల్గా చేస్తారు. మీరు ఫేస్లో ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి, మీకేంటని మేము చెప్పేవాళ్ళం. బట్ అదొక్కటి ఆయనకు ఉండిపోయినట్టుంది లోపల. బట్ స్టిల్ మీతో ఎలా ఉండే సార్? చాలా క్లోజ్. నన్ను ఒక అబ్బాయిలా ట్రీట్ చేశారు, వాళ్ళ అబ్బాయిలాగా. అంత ప్రేమగా ఉండేవారు. ఏమన్నా ఉంటే కూడా, ఏంటి నువ్వు ఏది సినిమా నేను చేస్తే కూడా ఎందుకు రిస్క్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు అంత బయట వస్తుందనా అని మందలించేవారు. అలా మనని మందలించి మనని జాగ్రత్తలు చెప్పే వ్యక్తులు తక్కువ ఉంటారు ఇండస్ట్రీలో. ఎందుకు ఉంటారు? మన తండ్రి సమానులు కాబట్టి వాళ్ళే చెప్తారు. సో ఆయన లోటు ఎప్పటికీ తీరదు, ఏం చేసినా తీరదండి. తీరని లోటే, ఖచ్చితంగా తీరని లోటే. ఎందుకంటే ఆయన చేసిన పాత్రల స్పాన్, దాన్ని ఒక చిన్న కమెడియన్ నుంచి మొదలు పెడితే ఒక టాప్ మోస్ట్ క్రూయల్. మీరు గణేష్ లాంటి సినిమాలో చూసి ఎంతో క్రూయల్ రోల్స్ ఆయన చేసి ఉన్నారు. అంటే అవన్నిటిని కూడా మెప్పించారు ప్రజల్ని. కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఆయన ఎవరు రీప్లేస్ అయితే చేయలేరు ఇప్పుడప్పుడే. అది చెప్పారు. ఆయనతో మన సినిమాలు చేయడం కుదరలేదు. బట్ ఆయన ఇండస్ట్రీలో పర్సన్గా నేను ఎన్నోసార్లు కలవడం జరిగింది, ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. ఆయన అనుభవం ఆయన ఎన్నో షేర్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు అందరి నలుగురిని ఆయనతో నవ్విస్తుండేవాళ్ళు.
ఆయన చేసిన పాత్రల గురించి చెప్పడం, ఆయన లైఫ్లో జరిగిన పాత విషయాలు, సినిమాలో జరిగిన విషయాలు చెప్పడం, నవ్వించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. తెలుగు చిత్రసీమ ఒక మహానటుని కోల్పోయింది. ఇది ఒక ఎస్వి రంగారావు గారు, ఒక ఐకాల సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు అన్ని పాత్రలని జీర్ణించుకొని ఎవ్వరికి ఏమంటే కదా, ఎవ్వరికి అంటే ప్రతి ఆడియన్ని నమ్మించే విధంగా విలన్గా చేస్తే ఏ పాత్ర నవరసాలు ఏ పాత్ర చేసినా మెప్పించి ప్రతి పాత్రకి ఆయన ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబానికి ఆయన ఆత్మ శాంతించాలనే ఆయన కుటుంబం వాళ్ళకి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితాన్ని ఎట్లా చూస్తారు? చాలా గొప్ప లైఫ్ అండి. అంటే నాటకాలతో మొదలుపెట్టి ఆయనకంటే ఒక పాత్రను వేసుకుని రంగారావు గారు, సత్యనారాయణ గారు వీళ్ళ తర్వాత ఆ స్థాయి నటుడు అండి ఆయన. అంటే అలాంటి నటుడు మళ్ళీ మనకు దొరకరు నిజంగా. అంటే అఫ్కోర్స్ ఆయన మరణం చాలా అనాయాసంగా నిద్రలో వెళ్ళిపోయారు. నిజంగా చాలా గొప్ప మరణం అది. కాకపోతే ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబానికి మాత్రం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ మా ఫ్యామిలీకి. మా నాన్నగారు ఆయన నాటకాలు వేసేవారు. సో అప్పటి నుంచి ఆ కుటుంబంతో పరిచయం. నిజంగా ఆయన లేని లోటు మాత్రం డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది. మీకు ఎట్లా సన్నిహితం? మా నాన్నగారు ఆయన నాటకాల్లో కలిసి ఫ్రెండ్స్ అండి, కలీగ్స్. ఇద్దరు కలిసి రవీంద్ర భారత్లో నాటకాలు వేసేవారు. సో అప్పటి నుంచి 1983-84 నుంచి పరిచయం. నాన్నగారికి అయితే 65 నుంచి పరిచయం ఆయన ఫ్యామిలీతో అంత క్లోజ్. ఆయన ఎస్బీఐలో పనిచేసి మా నాన్నగారు ఆర్బీఐలో పనిచేసేవారు. అలా ఫ్రెండ్స్ అన్నమాట. నటనలో కూడా ఆనాటి హీరోలతో ఈనాటి హీరోలతో ఏ పాత్ర ఇచ్చినా కూడా అసలు అంటే ఆయన్ని అసలు అడిగే ఇంక దాంట్లో డిస్కషన్ లేదండి, డిబేట్ అక్కర్లేదండి. ఆయన మించినట్టు లేడు రాడు, ఒకటే కోట మనకి అంతే. అంటే అనారోగ్యంతో కొంత ఫిల్మ్ అదేనండి బాబా, ఆయనకి డయాబెటీస్ వల్ల పాస్ట్ 2-3 ఇయర్స్గా బాధపడుతున్నారని తెలుసు నాకు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, కాకపోతే ఇంత త్వరగా వెళ్ళిపోతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, కోట గారి జీవిత ప్రయాణం కావచ్చు, అదంతా కూడా ఎట్లా చూస్తారు? ఏముందండి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు టీవీల్లో ఎంత బాధపడుతున్నారో అదేవిధంగా మన మీడియా మిత్రుల ద్వారా వీళ్ళందరినీ కవర్ చేస్తూ మన ప్రేక్షకులకి మంచి విషయాలు అందిస్తున్నారు. అంటే ఇది విచారకరించవలసిన విషయం అయినా కూడా ఆ మహానుభావుడు చక్కటి జీవితాన్ని అనుభవించారు, చక్కటి పాత్రల్ని చేశారు. మా అందరికీ, మన నటీనటులందరికీ ఒక మార్గదర్శకాలు ఏర్పరిచారు. అదేవిధంగా ఆయన ప్రజాసేవ చేశారు, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కొన్ని పదవులు చేశారు, చక్కటి జీవితాన్ని అనుభవించారు అని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ మనుషులకి ఈ జీవితాలకి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వారికి కూడా పాపం అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. వారి కుమారుడు మరణం కావచ్చు, తర్వాత అనారోగ్యం కావచ్చు, ఏమైనా కానీ వారు పరిపూర్ణమైన జీవితాన్ని సాధించారు, అనుభవించారని మాత్రం నేను నమ్ముతున్నానండి. ఎట్లా ఆ తరం హీరోస్ ఈ తరం హీరోస్ వారు చేయని పాత్ర అంటూ లేకుండా అసలు చూస్తాం. మనం గతంలో అనుకునే వాళ్ళం ఎస్వి రంగారావు గారు అని చెప్తాం, ఎన్టీ రామారావు గారు అంటే ఏఎన్ఆర్ గారు అంటాం. అదే కోవలో కూడా ఈ కోట గారిని కూడా మనం భవిష్యత్తులో చెప్పుకోవాలి. ఈయన చాలా పాత్రలు చేశారు. పాత్రలు చేయటం కాదు, ఆ పాత్రని అవపోసన పట్టి అద్భుతంగా చేసి ఒక మైలురాళ్ళని వేసేసేవాళ్ళు ఆయన. ఒక తండ్రిగా, ఒక మామగారుగా, ఒక కమెడియన్గా, ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్గా, కామెడీ దగ్గర నుంచి అన్ని నవరసాలు అంటాం కదండి, నవరసాలు పోషించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పెట్టని కోట మన కోట. మన చిత్రసీమకు వీరి మరణం తీవ్రమైన లోటుగా నేను భావిస్తున్నాను. మీకు ఎట్లా సన్నిహితం? సన్నిహితం అంటే ఎప్పుడన్నా నేను ఆయన గారితో ఎక్కువ సినిమాలు చేయలేదు, కానీ చేసిన 2-3 సినిమాల్లోనైనా చక్కగా ప్రోత్సహించేవాడు. నా ఇనీషియల్ డేస్లో రాఘవేంద్ర అనే సినిమాకి వారితో పనిచేసినప్పుడు 1-2 డైలాగులు మాలాట అప్పుడు కొత్త కాబట్టి నాకు ఇస్తే అది అద్భుతంగా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, బాగా చెప్తున్నాడు ఆయన, ఇంకో 2 డైలాగులు పెంచండి అని ఆయన చెప్పడం నేను జీవితంలో మర్చిపోలేను. సాధారణంగా ఎవరు పక్క నటులు ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఆయన నాటక రంగాన్ని నుంచి వచ్చాడు కాబట్టి ఒక నటుల యొక్క బాధలు సాధకలు అన్నీ తెలుసు కాబట్టి ఆ రోజున ఆయన నన్ను అబ్జర్వ్ చేసి ఎంకరేజ్ చేశారు. ఇంకా దాని ముందుకు వెళితే మేము నట శిక్షణ శిబిరంలో దీక్షిత్ మాస్టర్ దగ్గర శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకి మేము ఏదో విజిట్కి వెళ్ళినట్టుగా మా స్టూడెంట్స్ అందరూ, మేము కూడా స్టూడెంట్ అప్పుడు నట శిక్షణలో వారు అప్పుడు ఏదో ఒక మంచి సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్లో ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చుని మంచి చెడు చెప్పినటువంటి ఆ రోజు కూడా నేను మర్చిపోలేను. ప్రోత్సాహం అంటే ఇప్పుడు జనరల్గా నటీనటులు ప్రోత్సాహం అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఎప్పుడన్నా
బాగా చేయకపోతే ఏమే సరిగ్గా చెప్పట్లేదు అన్ని మనస్తత్వం కూడా ఉంది వారి దగ్గర. ఎందుకంటే ముక్కుసూటి మనిషి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి కోట గారు చాలామందికి నచ్చరు. ఇందాక ప్రకాష్ రాజ్ గారు కూడా అదే చెప్పారు. నచ్చకపోవడం అంటే మనం జనాలకి నచ్చడం కోసం మన యొక్క క్యారెక్టరైజేషన్ని మార్చుకోకూడదు, దాచుకోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. స్వచ్ఛమైన మనస్తత్వంతో ముందుకెళ్ళినటువంటి మనిషి కాబట్టి ఈ రోజున ఇంతమంది వారి గురించి ఆవేదన చెందుతున్నారు. ఏమైనా కానీ ఆయన లోటు తీర్చలేరు. చాలామంది నటీనటులు వారు చేసిన పాత్రలను చూస్తే చాలు. మీరు ఎక్కడ నట శిక్షణ కోసం, శిబిరాల కోసం, నట శిక్షణ ఆలయాల కోసం వెళ్ళక్కర్లేదు. వీరు చేసిన పాత్రలను స్టడీ చేస్తే చాలు. ఇంకా మేధావులు ఎవరైనా వీరు చేసిన పాత్రల మీద పిహెచ్డీ చేసినా తప్పులేదు. అంత చేశారు ఆయన. 40 ఏళ్ల కెరీర్లో నాటకాన్ని నుంచి వచ్చి ఒక అద్భుతమైన శిఖరాలను అధిరోహించారు. వారికి జోహార్లు. ఇండస్ట్రీ ఉనికి కోల్పోకుండా మనందరం కాపాడుకోవాలి, అదే నా ఆలోచన. సో ఆయన ఆత్మకు శాంతి కలాలి, వారి ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని. ప్రభాస్ గారితో కానీ కృష్ణరాజ్ గారితో కానీ ఎన్నో మైలురాయిలు లాంటి చిత్రాలు నటించడం జరిగింది. అవునండి, అసలు ప్రభాస్ గారికి చాలా ఇష్టం. కోట శ్రీనివాసరావు గారు అంటే కృష్ణరాజు గారు బర్త్డే కూడా పిలిచామండి. పిలిస్తే వచ్చి నైట్ కాదు తెల్లవారులు కూడా ఎంజాయ్ చేసి బాగా అంత ఇష్టం ఎంజాయ్ చేయటం. ఆయనకి పెదనాన్నగారు కబుర్లని బాబుతో చెప్పడం, బాబేమో ప్రభాస్ గారు ఆ కబుర్లన్నీ వింటూ ఉండు ఆయన ఎంజాయ్ చేయడం. అంటే ఆయన చాలా నిక్కచ్చైన మనిషి. కోట శ్రీనివాసరావు ఎవ్వరికి భయపడదు. మనసులో ఉన్నది అంతా ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగేంత వ్యక్తి. ఆయనకి ఆ కొడుకు పోవటం ఆయన జీవితంలో ఒక పెద్ద విషాదం. అది చెప్పి బాధపడేవారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు జర్నీని బాగానే 42 సంవత్సరాలు అంటే వీళ్ళందరూ బాగా లీడ్ చేసినట్టే లెక్క. కానీ వీళ్ళు ఎప్పుడూ మన మధ్య ఉండాలని మనకు అనిపిస్తుంది. కానీ మంచి వాళ్ళు మన మధ్యనే కాదు, నా దగ్గర కూడా ఉంచుకోవాలని భగవంతుడు కోరుకుంటాడు అన్నమాట. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మన క్షేమాలను ఎప్పుడు కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. నటనతోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రజలకు ఎన్నో ఒకే టైంలో కృష్ణరాజు గారు ఏంటి, కోట శ్రీనివాసరావు గారి వీళ్ళందరూ అటు రాజకీయ రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు నడిపించారు. అంచేత వాళ్ళు వారసులుగా వీళ్ళందరూ కూడా అది కంటిన్యూ చేయాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వీళ్ళు ఎప్పుడూ అమరవీరులు అమరదీపమై వెలుగుతారు, ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. కోట శ్రీనివాసరావు గారు ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వయసులో పెద్దవాడైనప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దాంట్లో జీవించేటువంటి వ్యక్తి. సుమారు 750 చిత్రాల్లో అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానీ, పద్మశ్రీ కానీ, ఫైమా అవార్డ్స్ కానీ, అంటే వారిని కోల్పోయిందంటే ఇండస్ట్రీకి తీరని లోటు. మంచి చెడు తెలిసిన వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీలో లేరు మనకి. చాలా మూవీస్ చేశానండి అన్నీ. ఇంకా ఆయనకి అనుబంధం లేని మనుషులు ఎవరు ఉంటారు? చాలా మూవీస్ చేసాం కాబట్టి కలిసి సినిమాలు కావచ్చు, ఇండస్ట్రీ ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే
నటనా లోకానికి తీరని లోటు. కోటగారని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవుదాం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం, మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు ఇంటెదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తాడంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో, బోర్ కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాలే నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు, ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అనిపిస్తాడు. అతను లేని లోటు తీర్చలేనిది. కొన్ని అతను చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన. చక్రీల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నాడు, అక్కడ నుంచి అరుణాచల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, శత్రు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునేదానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ that he was able to get his passion across and bring those outstanding roles to the screen. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో గొడవ ఉన్నప్పుడు 1 month he stayed on
హంగర్ స్ట్రైక్ చేసి హైదరాబాద్కి ఎట్లయినా ఇండస్ట్రీ తీసుకురావాలని ఈవెన్ దేర్ హీ టుక్ అ లాట్ ఆఫ్ పార్టిసిపేషన్. యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ మై ఫ్యామిలీ, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss. చెప్పండి, అంటే కోట శ్రీనివాసరావు గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? ఆయనతో కలిసి చాలా సినిమాలు నటించారు. అవునమ్మా, కోట గారు ఒక అద్భుతమైన నటులు. ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. కోట గారి ప్లేస్ ఇంకొకళ్ళు ఆక్యుపై చేసే అవకాశమే లేదు. చాలా గొప్ప నటులు ఆయన, మంచి వ్యక్తి కూడా. ఏదైనా ఆయనకి సంబంధించిన విషయాల్లో ఆయన ఏమైనా పొరపాటు చేశారేమో కానీ ఇతరులకు ఆయన ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు. ఇతరుల పట్ల ఎప్పుడూ ఆయన చెడుగా ప్రవర్తించలేదు. చాలా మంచి వ్యక్తి, మంచి నటులు. అటువంటి నటులను పోగొట్టుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము. తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు ఆయన. అందరూ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు కదా, అలా కాకుండా ఆయనకి రీప్లేస్మెంట్ ఇంకొకడని ఊహించుకోవడానికి కూడా అవడం లేదు. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు, ఒకే స్టైలు, ఒకే మూస, ఒకే మాడ్యులేషన్ కాకుండా ఏ పాత్రకి ఏ భాష వాడాలో, ఏ సౌండ్ వాడాలో, ఎంతలో మాట్లాడాలో అవన్నీ కూడా పుణికి పుచ్చుకొని ఆ పాత్రని ఆయన డిజైన్ చేసుకునేవారు. మరి అటువంటి కళాకారులు మన మధ్య లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకి ఆయన ప్రయారిటీ ఇవ్వలేదు అని ఆయన చాలా పోరాడారు. ఇప్పటికీ మొన్న ఈ మధ్య 2 months బ్యాక్ కూడా ఏదో ఇంటర్వ్యూలో తెలుగు కళాకారులు ఉపయోగించుకోండి, అవకాశం ఇవ్వండి అని చెప్తుండేవారు. సో మా ఇంటి పెద్దగా మా మనిషిని పోగొట్టుకున్న ఫీలింగ్లో ఉన్నాం తప్ప మరి ఇంకే భావన లేదు. మా ఆర్టిస్టులు ఎవరున్నా, ఎక్కడున్నా, ఏ భాష వాళ్ళైనా, ఏ ఊరి వారైనా, మా కుటుంబంలో ఒక వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఫీలింగే ఉంటుంది. ఎవరైనా సరే, భాషతో సంబంధం లేదు, ఎక్కడ వాళ్ళైనా సరే. సో నేనైతే అదే ఫీల్ అవుతున్నాను. ఐ మిస్ యూ కోట గారు. అదిగో బాబుమోహన్ గారు వచ్చేసారు, వారితో కూడా మాట్లాడించండి. వాళ్ళిద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఆర్టిస్ట్ తమిళ సినిమాల్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ అన్నింటిలో బ్రహ్మాండంగా నటించి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా మెప్పించగలిగినటువంటి శక్తి తనకి ఉంది. డ్రామా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్నీ బ్రహ్మాండంగా చేసేవాడు. నాకు చాలా సినిమాల్లో చేశాడు, బాగా పేరు వచ్చింది. అల్లరాలుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, నాగార్జున కాంబినేషన్లో బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేసి చాలా మంచి పేరు తెచ్చు. సార్ ఆయన అంటే ఇతర భాషలో ఆయన నటించడం జరిగింది, కానీ మన తెలుగు ఇండస్ట్రీలోకి ఇతర భాషల వాళ్ళు వస్తాయని అంగీకరించేవారు కాదని విన్నాం. అది అవును, తను తమిళ్లో యాక్ట్ చేశాడు. తమిళ వాళ్ళు ఇక్కడికి వస్తే కొంచెం మేమంతా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడం ఎందుకనే మాట ఎందుకన్నాడు. ఆయన మనసులో ఏం అనిపించిందో మనకు తెలియదు, ఆయన మనసులో మాట మనకు తెలియదు కదా, ఎందుకని అట్లా అన్నారు. సో ఎనీవే మంచి ఆర్టిస్ట్ని మనం కోల్పోయాము. నవరసాలు పండించడమే కాదండి, రాజకీయ రంగంలో కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. రాజకీయ రంగంలో కానివ్వండి, సినిమా పరిశ్రమలో కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పర్సన్. మనిషిగా కూడా చాలా మంచివాడండి. ఎక్కడ మేము కనిపించినా కూడా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ యాక్టర్లో, ఫాదర్ యాక్టర్లో, విలన్గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఉన్నంటే ఆ సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఇప్పుడు గురించి చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. 1978లో ఆహనా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద ఆరోగ్యం కూడా అంతేం విషమించలే, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంట. సడన్గా చనిపోవడం
నిజంగా మా అందరిని కూడా దిగ్బంధం చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరపున ముఖ్యమంత్రి గారి తరపున వారి ఆత్మకు శాంతి కలగ ఆ కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని మనకోసారి భగవంతుని ప్రార్థిస్తుంది. ఎప్పుడు సరదాగా మాట్లాడడం అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో అసలు ఒక యాక్చువల్గా ఏం రెడీ గారు అనుకుంటే మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాం. నిజంగా పొద్దున మార్నింగ్ లేచి టీవీ పెట్టగానే అటు మండించిందంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత న్యాచురల్ ఒక 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉన్నంటేనే అది ఒక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. మినిస్టర్ 2-3 సార్లు కలవడం జరిగింది. 2-3 ఫంక్షన్లో కూడా పాత జ్ఞాపకం చేసుకున్నాం. నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది 25 years బ్యాక్. మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషం వారు కూడా చెప్పిండు. పెద్దలు కూడా సార్ ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్. నిజంగా వారికి చాలా నాకు అనుబంధమే కాదు ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతుంది ప్రజలు. ఫోటో శ్రీనివాసరావు అనగానే అదొక హాస్యం చేసినా విలన్ చేసినా అదొక ప్రత్యేకత ఆయన యాక్టింగ్లో. ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు ఆయన. సినీ ప్రముఖులు, సినీ నటుడు, దాదాపు 750 పైగా సినిమాలు చేసినటువంటి మహానటుడు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోటా శ్రీనివాసరావు గారు తుది శ్వాస పెట్టడం జరిగింది. సో వారి జీవితాన్ని ఒకసారి, వారి జీవిత జర్నీని ఒకసారి మనం చూస్తే 1942 కృష్ణా జిల్లాలో జన్మించినటువంటి కోటా శ్రీనివాస్ గారు దాదాపు 750 పైగా సినిమాలు చేశారు. అదేవిధంగా ఇటు ప్రజాక్షేత్రంలో కూడా ఒకసారి ఎమ్మెల్యే కూడా గెలిచి వారు ప్రజాక్షేత్రంలో కూడా వారు పనిచేయడం జరిగింది. సో వారి నటనని గురించి మనం మాట్లాడుకోవాలంటే వారు ఈ తరం హీరోస్తో చేశారు, అదేవిధంగా పాత తరం హీరోస్తో చేశారు. ప్రముఖ పాత్రల్లో కూడా వారు నటించడం జరిగింది. అదేవిధంగా విలన్గా చేశారు, బెస్ట్ కమెడియన్గా చేశారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో గత కొంతకాలం నుంచి కూడా వారికి కొంత అనారోగ్యంతో, ఇటు షుగర్తో కావచ్చు, డయాలసిస్తో కావచ్చు, కొంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విషయం తెలిసిందే. సో ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వారు తుది శ్వాస పెట్టడం జరిగింది. కోట గారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో వారు మరణించడం జరిగింది. కుమారుడికి 2 కుమారులు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా కొంచెం కుంగిపోయినటువంటి పరిస్థితి, కొంత అనారోగ్యానికి కూడా గురైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉందంటూ కూడా కొంత మనకు సమాచారం అయితే ఉంది. అయితే 2 కుమార్తెలు, అదేవిధంగా వారి మనమల్లు కావచ్చు, కోడలు కావచ్చు, అందరూ హైదరాబాద్లో ఉండడంతో ఈ ఘటన తెలుసుకున్న తర్వాత వారి ఇంటికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈరోజు 3 గంటల 4 గంటల ప్రాంతంలో వారి అంత్యక్రియలు కూడా ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి సినీ రంగం కావచ్చు, ప్రముఖులు కావచ్చు, నటులు కావచ్చు, వారి ఎత్తున వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు. ఒక్కొక్కరిగా ఏదైతే కోటా శ్రీనివాస్ గారి స్థలానికి వారి ఇంటికి చేరుకుంటా ఉన్నారు, వారి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక సినీ రంగంలో దాదాపు 750 సినిమాలు చేసినటువంటి నటుల్లో చాలా గొప్పగా కోటా శ్రీనివాసరావు గారిని చూస్తూ ఉంటారు. సో అట్లాంటి నటులు ఇటు కమెడియన్గా కావచ్చు, అదేవిధంగా విలన్గా కావచ్చు, అదేవిధంగా బెస్ట్ హీరోస్తో కూడా వారు చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ది బెస్ట్గా సినిమాలు హిట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు వారికి ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. సో వారి సినీ రంగంలో ఒక అల్లిపెరిగిన ఒక పోరాటం కావచ్చు, వారికి ఉన్నటువంటి పేరు చాలా గొప్పదని కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ప్రముఖులు కూడా చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, ఇంతకుముందు మనం చూసాం తలసాని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు. వారి ఇంటికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇవాళ సినీ రంగంలో ఒక తార నింగికెగిసిందంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి మహానటుడు, ఇలాంటి ప్రముఖుడు చనిపోవడం అనేది సినీ రంగానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు గారు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ వారు బ్రతికే ఉంటారు. వారి సినిమాల్లో కావచ్చు, లేకపోతే వారి నటనలో కావచ్చు, ఎప్పటికీ వారు మనందరిలో ఉంటారంటూ కూడా సినీ రంగం తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్టు శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.